మొదటి భార్య కుమారుడు వర్సెస్ రెండో భార్య కుమార్తె మధ్యలో తల్లి. ఇదేదో సినిమా డైలాగ్ కాదు, సినిమా స్టోరీను కాదు, సినిమా టైటిల్ కాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న మాగంటి ఫ్యామిలీ వివాదం గురించిది. అన్న కొద్ది జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి కుటుంబాలు రచ్చకెక్కాయి. గోపీనాథ్ మొదటి భార్య, రెండో భార్య కుటుంబాలు పరస్పర ఆరోపణలతో రాజకీయాన్ని మలుపు తిప్పాయి. అన్న కొద్ది జరిగే అన్న కొద్ది జరిగే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల సర్టిఫికెట్లపై వివాదం జరుగుతోంది. దీంతో మొదటి భార్య, రెండో భార్య కుటుంబాలు తమ లాయర్లతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ వాదనలు వినిపించారు. క్లియర్ గా లేదు, క్లియర్ గా లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. అయితే మొదటి భార్య కుటుంబం ఎంటర్ కావడంతో తహసీల్దార్ ఎదుట సునీత లాయర్ వాదనలు వినిపించారు. ఆధార్, ఓటర్ ఐడి, పిల్లల ఓటర్ ఐడి అన్నింటిలో మాగంటి ఇంటి పేరు తండ్రిగా గోపీనాథ్ పేరే ఉందని సునీత తరపు లాయర్ లలితారెడ్డి వాదించారు. గోపీనాథ్ సునీతకు అక్షర, రిసిర, వాత్సల్య జన్మించారని వివరించారు. డాక్యుమెంట్స్ అండ్ లెట్స్ గో అండి. మా సైడ్ లో మా అమ్మగారు, మా నాన్నమ్మ. అంటే మాగంటి గోపీనాథ్ గారు గతంలో 3 సార్లు అఫిడవిట్ దాఖలు చేసిన దాంట్లో మీ పేర్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు, సునీత గారి పేర్లు కానీ అదేవిధంగా వాళ్ళ పిల్లల పేర్లు పెట్టారని చెప్పేస్తున్నారు. దీన్ని అది I have no comments అండి. I don't have any expertise in all the legal political documentation or anything about affidavits, so I don't know about those things. And I was not of the age also. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు my age was what, like 15 or something. I have no knowledge about this. చనిపోయినప్పుడు మీరు ఎందుకు రాలేదు? అంటే మీరు కానీ మీ అదే అండి, ఇప్పుడే కానీ చెప్పింది, బెదిరించారు. ఎవరు బెదిరించారు? అది నేమ్స్ I can't tell right now. It's because I don't want to go in the political side and all that stuff. ఇది ఫ్యామిలీ ఇష్యూ లో సింపుల్ గా నలుగురు మధ్యలో ఉండాలి. ఇలా అందరినీ పిలిచి లైక్ పాలిటిక్స్ ఎందుకు, కాన్స్టిట్యుయెన్సీ పాలిటిక్స్ ఎందుకున్నారు? మీ నాన్నగారు బతుకున్నప్పుడు మీకు రిలేషన్ ఎలా ఉండేది? అంటే మాట్లాడుతుండే వాళ్ళ రెగ్యులర్ గా మాట్లాడుతున్నాండి. నా దగ్గర చాట్స్ ఉన్నాయి. ఆయన నాకు వాయిస్ మెసేజ్లు పెడతారు, వాయిస్ మెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే వాయిస్ మెయిల్స్ పెడతారు కదా, అవి కూడా ఆడియో ఉంది. I have all those things clearly. అవి ప్లీజ్ I think